ఎండు చేపల వంకాయ పులుసులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఎండు చేపలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, దానిలోనే మనం నీట్గా ఆయిల్లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. మగ్గేంత వరకు కూడా మనము ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒకసారి మగ్గనియో లేదో మూత తీసి చూద్దాం. లైట్గా మగ్గినవి. నెక్స్ట్ దీనిలో కరివేపాకు వేసుకుందాం. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకుందాము. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఈనాటి కాలంలో ఎండు చేపలు ఎవరూ తినట్లేదు, కానీ పిల్లలకి ఎండు చేపలు అనేది అప్పుడప్పుడు చేసి పెట్టడం అనేది చాలా మంచిది. ఈ ఎండు చేపలు తినటం వల్ల మన గుండెకి చాలా మంచిది. పిల్లలకి చిన్నగా ఎండు చేపలు ఇట్లా చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు చేపలు కాబట్టి తర్వాత లాస్ట్లో మళ్ళీ చూసుకొని రుచికి సరిపడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా పసుపు, చిటికెడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కాసేపు నూనెలో వేగనిద్దాము. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు ఒక 2-3 టమాటాలు చిన్న సైజువి కోసి వేసుకుందాము. మగ్గేంత వరకు కూడా మనము మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము. మూత పెట్టి మగ్గనిద్దాము. టమాటాలు మెత్తగా అయినాయో లేదో ఒకసారి చూసి తిప్పుకుందాము. వంకాయలు కూర చేసుకునే ముందు ఇట్లా పొడి వంకాయలు తీసుకొని దానిలో మనం ముక్కలుగా కోసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని, కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల ఎటువంటి వగరతనం అనేది వంకాయల్లో ఉండదు. టమాటాలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం కోసుకున్న వంకాయల్ని కూరలో వేసుకుందాం. వంకాయలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వంకాయలన్నీ మగ్గేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము వంకాయలు మగ్గినాయో లేదో. చాలా వరకు వంకాయలు మగ్గిపోయినాయి. ఒకసారి ఇట్లా మొత్తం మనం తిప్పుకొని కారం వేసుకుందాము. కొంచెం ఎండు చేపలు ఇట్లాంటి కూరల్లో కారం క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. మేము 1.5 స్పూన్ వేసాము. మీరు మీ రుచికి సరిపడా మీరు తీసుకున్న వంకాయల క్వాంటిటీని బట్టి మీ కారాన్ని వేసుకోవచ్చు. ఒకసారి కారం వేసిన తర్వాత చక్కగా ఇట్లా కలిగి పెట్టుకొని మనం ముందుగా ఎండు చేపల్ని నూనెలో వేపుకున్నాం కదండి, ఆ ఎండు చేపల ముక్కల్ని కూరలో వేసేసుకుందాం. మొత్తం ఒకసారి ఇట్లా తిప్పుకుందాము. కారం వేసుకున్నాం కదా, ముక్కలన్నిటికీ కూడా కారం బాగానే పట్టింది. మనం దీనిలో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, మొత్తం ఇట్లా ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వంకాయలంతా బాగా మగ్గిపోయింది.
మేమైతే ఎండు చేపల కూరలో ధనియాల పొడి వేసుకుంటాము. మీరు ఇది స్కిప్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒకసారి మొత్తం కూర కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలుపుకొని మనము కొత్తిమీర వేసుకుందాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుందాము. అంతే, వంకాయ ఎండు చేపల కర్రీ సూపర్గా చేసేసాము. మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒకసారి మేము చూపించిన విధంగా ఒక్కసారి చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు వండిన తర్వాత కూర అనేది ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.